నమస్కారం ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. మనీ మంత్ర 1, 2, 3, 4, 5 అలా సిరీస్ చూసుకుంటూ వెళ్తున్నాం. మనీ మంత్ర 7 ప్రస్తుతం మనం అంటే మీతో డిస్కస్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి డబ్బు అనేది ప్రతి మనిషికి కావాలి సార్. ప్రతి మనిషికి డబ్బు అనేది కావాలి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డబ్బుని క్రియేట్ చేసిన మనిషికి వాల్యూ లేదు, కానీ డబ్బుకైతే చాలా వాల్యూ ఇస్తున్నారు. మీరు నేను కలిసి డిస్కస్ చేసిన వాటిల్లో మనీ మంత్రాకి సంబంధించి కూర్చున్న చోటే డబ్బు సంపాదించడం ఎలా అనేది ఒకటి చూసాం, ధనవంతుడు అవ్వడం ఎలా అనేది ఒకటి చూసాం. సో ఇదే సిరీస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అడుగుతున్నాను. సో మంత్ర 7 చూద్దాం సార్. ధనవంతుడు అవ్వడం ఎలా? యాక్చువల్గా ఏంటంటే డబ్బు సంపాదించాలి అనే కోరిక అనేది ముందుకు పెంచుకోవాలని మనం గతంలో చెప్పుకున్నాం. అదొక ప్యాషన్గా ఉండాలి. అది ఎలా ఉండాలి? ముందుగా మీరు డబ్బు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మీకు ఇంకా వేరే ఆలోచనలు ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా మైండ్లో పెట్టుకోండి. అంటే ముందే చెప్పాను నేను, సెంటిమెంట్ అనేది ఉండద్దు, బాధ్యత అనేది వహించాలి. దీనికి ఆలోచన విధానం అనేది కూడా మనం చాలా రకాలుగా మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ముందు మీ యొక్క ఆలోచనల్ని ఉన్నతంగా పెంచుకోండి. అంటే సపోజ్ మీకు ఏం ఆలోచన వస్తుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, నెలకు ఒక 20,000 సంపాదిస్తున్నాడు. ఆ 20,000లోనే నేను బతకాలి అనేది ఫిక్స్ అయిపోయినాడు. 20,000లోనే నేను బతకాలి. పెద్దలు చెప్పేవారు మంచం ఉన్నంతే కాలు చాపుకోవాలి. ఇప్పుడు ఆ మంచాలు లేవండి. అప్పుడంటే నులక మంచం ఉండేది, 6x3 లేకపోతే 6x2 ఉండేది. ఇప్పుడు మహారాజా మంచాలు వచ్చాయి. ఎటన్నా బొర్రొచ్చు, ఎటన్నా తిరగవచ్చు. అంటే ఎప్పుడు కాలము ధర్మం అనేది ఒక రకంగా ఉండదు, కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. కాబట్టి ఇంతకుముందున్న రేట్లు ఖర్చులు ఇప్పటికీ చాలా పెరిగిపోయినాయి. దీనికి అనుగుణంగా మనం మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. కానీ నాకు ఇంతే ఉంది, దీంట్లోనే నేను సర్దుకోవాలనే ఆలోచనలు మాత్రం ముందు మైండ్లోంచి రిమూవ్ చేయాలి. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను అన్ని రకాల బిల్లుల్ని సమయం లోపల చెల్లించగలను. ఇలా కొన్ని పాయింట్స్ మీరు రాసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని రాసుకోవాలి. రోజు వాటిని మననం చేయాలి, రోజు చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే వాటికి తగ్గట్టుగా మీ మైండ్ అనేది తయారవడం జరుగుతుంది. కరెక్ట్ ఆ సమయంలోపు మీకు ఎక్కడి నుంచో డబ్బులు రావడం కానీ, మీరు అనుకున్నట్టుగా అన్నీ మీరు ఇవ్వడం కానీ చెల్లించడం కానీ జరుగుతుంది. ఇది ముందు పాయింట్అవుట్ చేసుకోవాలి. అంటే ఎంతైనా నేను ఖర్చు పెట్టగలను, అలాగే నేను ఏవైనా సరైన సమయంలోనే చేస్తాను లేదా చెల్లిస్తాను అనేది ముందు మీ మైండ్కి మీరు ట్రైన్ చేయాలి, బ్రెయిన్కి ట్రైన్ చేయాలి. ఇలా కొన్ని పెట్టాలి. మీ యొక్క ఆలోచనలు, ఊహలు ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలంటే మీరు ఒక స్టార్ హోటల్ పెట్టే ఆ విధంగా, లేదా స్టార్ హోటల్లో నేను ఉండగలను, అది ఎంత ఖర్చు అయినా సరే నేను దాన్ని బేర్ చేయగలను. ఒక మంచి టూర్ ప్లేస్ ఎంత అయినా సరే నేను దాన్ని బేర్ చేయగలను, ఉండగలను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన శాలరీ వచ్చి నెలకు ₹1,00,000 ఉందండి. కానీ ఆయన ప్రతి సంవత్సరం ఒక దేశాన్ని చుట్టుముట్టొస్తాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు తిరిగి వస్తాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? ఆయన ముందు డిసైడ్ అయిపోయాడు, నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా సరే నేను ప్రతి ఒక్క దేశాన్ని నేను విజిట్ చేస్తాను, అక్కడున్న సుందర ప్రదేశాలన్నీ నేను విజిట్ చేస్తాను అని ఆయన డిసైడ్ అయినాడు. దానికి తగ్గట్టుగా ఆయనకి ఏమవుతుందంటే ఆయన చేసే వర్క్ మీద ఇంటెన్సివ్ రావడం అనేది జరిగింది. కేవలం శాలరీ మీద ఆధారపడలేదు ఆయన ఎంత వస్తుంది ఏంటి అవన్నీ ఆలోచించి నేను విజిట్ చేస్తాను ముందు మైండ్లో ఫిక్స్ చేస్తాడు. అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. చాలామందికి తెలియదు. మీరు ప్రతి మాట్లాడే మాట ఏదైనా సరే, మహాభారతాన్ని కూడా అదంతా యూనివర్స్లో రికార్డ్ అయింది. ఒకసారి ఇలాగే చంద్రశేఖర సరస్వతి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చేసి అడిగాడు కదా, ఏమండి మహాభారత యుద్ధం అదంతా నిజంగా జరిగిందా? జరగకపోవడం ఏందైనా ప్రతిదీ ఇక్కడ యూనివర్స్లో రికార్డ్ అవుతుంది, నాకు అది ఒకసారి చూడాలని ఉంది, వినాలని ఉంది అన్నాడు. అయితే కళ్ళు మూసుకో అన్నాడు ఆయన. ఊరికట్ట భూమధ్యంలో ఏళ్ళు టచ్ చేశాడు. ఆ మహాభారత యుద్ధం అంతా కనిపించింది ఆయనకి. ఆ రికార్డింగ్ అంతా మాటలు అవన్నీ వినిపిస్తున్నాయి ఆయనకి స్పష్టంగా. అర్జునుడు మాట్లాడుతున్నాడు, భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద కల్లోలం, అదంతా ఒక భయానకమైనటువంటి ఆ దృశ్యం అంతా కళ్ళకు కనిపిస్తూ వినిపించింది. కాబట్టి ఎవ్రీథింగ్ రికార్డెడ్ ఇన్ ద యూనివర్స్. మీరు మాట్లాడే ప్రతి మాట యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. యూనివర్స్కి మంచి చెడు అనేది తెలియదు, ఇది బాగా గుర్తుంచుకో. యూనివర్స్కి మంచి చెడు అనేది తెలియదు. మీరు సరదాగా జోక్ చేసినా సరే అదే నిజమని నమ్ముతుంది. రెండోది, యూనివర్స్కి ఆడమ్మగానే తేడా తెలియదు, అది ఇంకా విచిత్రం. దానికి ఏం తెలియదు, మీరు ఏం చెప్తారో అది చేస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడ. పెద్దలు చెప్పేది, ఒరే ప్రతి మాట జాగ్రత్త మాట్లాడరా. ఎందుకు? అక్కడ రికార్డ్ అవుతుంది, అదే నిజం అవుతుంది. తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడండి, చాలా కోటీశ్వరుడు. అనుకోకుండా ఏమైందంటే ఒక సిచ్యువేషన్లో మొత్తం కోల్పోయాడు ఆయన. ఇక ఏమీ లేదు,
అందరూ అన్నీ లాగేసుకున్నారు. ఇక బ్యాంక్ వాళ్ళు వచ్చి అన్ని జప్తు చేసేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజు సాయంకాలం ఒక కారు ఉంది మాత్రం, ఒక కారు మాత్రం మిగిలింది. అది కూడా రేపు తెల్లారి తీసుకెళ్తారు. భార్యకు అన్నాడు కదా సాయంకాలం, ఏమే ఓ పని చేయి, నీకు ఉన్న సారీస్ ఏవైతున్నాయో దాంట్లో మంచి సారీ కట్టుకో, నీకున్న నగలు ఏవైతున్నాయో మంచి నగేసుకో. ఈమె బాధపడింది. అయ్యో ఈయన ఇలా చెప్తున్నాడే, ఇది దేనికోసం? లే మనం షాపింగ్కి వెళ్దాం, మనం షాపింగ్కి వెళ్దాం. అవంది కదా అసలు ఏమీ లేవు, షాపింగ్కి ఎలా వెళ్తాం నాకు అర్థం కాదు, మొత్తం అన్నీ పోయినాయి కదా. ఈయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండేమని ఆమె బాధపడుతుంది. ఈయన అన్నాడు కదా ముందు రెడీగా మనం బయటికి వెళ్దాం అన్నాడు. సరే ఉన్న దాంట్లో మంచి సారీ కట్టుకుంది, మంచి నగలు వేసుకుంది, మామూలుగా తయారైపోయింది. ఇద్దరు కలిసి అదే కారులో బయటికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ ఒక నగల షోరూమ్ దగ్గర ఆపాడు ఆయన కారు. ఆపేసి పద షోరూంలోకి వెళ్దాం పద. షోరూంలోకి వెళ్ళారు. ఆమె బాధపడుతుంది, అంతర్మదనం చెందుతుంది. అయ్యో ఏంటిది నా ఇక్కడ తీసుకొచ్చాడే, డబ్బులు లేవు కదా, నీకు ఇష్టమైన నగను నువ్వు సెలెక్ట్ చేసుకో. ఓకే, ఆ మోడల్ నెంబర్ రాసుకో, ఒక పేపర్ తీసుకొని ఆ మోడల్ నెంబర్ రాసుకో. అలాగే బట్టలు కొట్టుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వెళ్ళిన తర్వాత నీకు ఇష్టమైన ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నువ్వు నోట్ చేసుకో, వాటిని మోడల్ నెంబర్ నోట్ చేసుకో. అలా ఒక 5-6 షాపులు తిరిగేసి ఒక మంచి హోటల్కి వెళ్ళేసి ఇద్దరు బ్రహ్మాండంగా భోంచేసి ఇంటికి వచ్చేసి ఆయన హాయిగా ఇలా సోఫాలో కూర్చున్నాడు. ఆమె దుఃఖం తట్టుకోలేకపోయింది. అసలు ఈయనకేమైంది, అంత కోల్పోయిన ఈ దాంట్లో మతిస్థిమితం తప్పిందా, ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి బోర్ని ఏడ్చేసి ఆయన మీద పడి. ఆయన అన్నాడు కదా ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైంది? ఏమండి ఉన్న పొలంగా మనం ఇంత కోటీశ్వరంలో అంత కోల్పోయినాం కదా, కాబట్టి నీకేమైనా మనస్థిమితం తప్పిందేమో, ఎందుకంటే ప్రతి షోరూమ్కి వెళ్ళి ఆ మోడల్లో అవన్నీ రాసుకొని అన్నావు కదా, ఆ లిస్ట్ టీ అన్నాడు ఆయన. ఆ లిస్ట్ తీసుకున్నాడు, చూశాడు, వావ్ ఎక్సలెంట్ కలెక్షన్. ఒక్క విషయం గుర్తుంచుకో, ముందు ఏడవడం ఆపి. ఇప్పటి వరకు ఈ ప్రపంచం అంతా నా నుంచి అన్నీ లాగేసింది, కానీ ఒక్కటి మాత్రం లాగలేకపోయింది, నా ఆలోచనల్ని, నా ఊహాశక్తిని లాగలేకపోయింది. కాబట్టి ఇవన్నీ నీకు తిరిగి 6 నెలల్లో మళ్ళీ ఇప్పిస్తానన్నాడు ఆయన. కరెక్ట్గా 6 నెలల్లో మళ్ళీ కోటీశ్వరుడికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆలోచనలన్నీ, ఊహలన్నీ ఉన్నతంగా ఉన్నాయి. కోట్లు సంపాదించాలి, ఎలా సంపాదించాలి, వాటి ప్రతి ఊహిస్తున్నాడు ఆయన. దానికి సంబంధించి అవకాశాలు వచ్చేసి మళ్ళీ ఏమేమైతే లిస్ట్ రాసుకుందో అవన్నీ ఇప్పించేశాడు. హీఈస్ నన్ అదర్ దెన్ హీజ్ ఎ వారెన్ బఫెట్. ఇక్కడ జరుగుతుంది ఏమంటే మన ఆలోచన శక్తి ఏదైతుందో దాన్ని చాలా చిన్న పరిధిలో ఆలోచిస్తున్నాం మనం. మన ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నతంగా ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. మనం ఎంప్లాయీని తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఏం ఫిక్స్ చేసుకుంటాడు, నాకు ఒక 80,000 శాలరీ ఉంది, ఈ 80,000లో నేను ఇన్ని చిట్టీలు కట్టాలి, నెల ఇంత, ఇవన్నీ ఖర్చులు పోవాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఒక స్థాయికి వచ్చేసరికి వాళ్ళు మ్యాక్సిమం ఒక బాబుతో అంతకంటే ఎక్కువ కనలేని పరిస్థితి. అంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, అన్నీ లెక్కలేస్తుంటారు ఎంప్లాయీస్. దాంట్లో ఏం జరుగుతుందంటే కరెక్ట్ రిటైర్మెంట్ అయ్యేసరికి నాకు ఇన్ని లక్షలు వస్తాయి, అంతలో ఓ ఫ్లాట్ ఏదో కొనుక్కొని ఆ లోన్ మీద ఆ ఇల్లు కట్టుకొని దాన్ని ఏదో మనం సాధిద్దామని అనుకుంటాడు. అంతలో ఇంకేమనుకుంటాడు, రిటైర్మెంట్ డబ్బులతోనే అమ్మాయి పెళ్లి చేయాలి, తర్వాత అబ్బాయికి ఏదో జాబ్ వస్తుంది, హాయిగా హ్యాపీగా ఉండొచ్చు, ఇక వచ్చిన పెన్షన్తో బతకొచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు. కరెక్ట్గా అదే జరుగుతుంది. అంతకంటే ఆయన 1 రూపాయికి ఆధారంగా సంపాదించలేడు. ఎందుకంటే ముందే ఫిక్స్ చేశాడు, ఆయన లైఫ్ అంతా ఆయన్నే రాసుకున్నాడు, నాకు ఇంత వస్తుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, లిమిటెడ్. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు చేసుకునేది ఏదైతే నీ యొక్క తలరాత నువ్వే రాసుకున్నావు, అంతకంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వదు యూనివర్స్. అక్కడ ఏముంటుంది, మీరు, విశ్వము, మీ ఆలోచనలు, ఈ 3 తప్ప ఇంకేం ఉండదండి. మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ తలరాతని, అంటే మీ యొక్క లైఫ్ని మీరు ఎలా రాసుకుంటున్నారు, అది మాత్రమే యూనివర్స్ నుంచి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ మధ్యలో ఇంకెవరు ఉంటారండి, మీడియేటర్స్, దేవుడు కానీ అట్లాంటివి ఏమి ఉండవు. మీరే దేవుడు, మీరే అన్ని, మీరే సర్వస్వం. మీరు ఏదైతే చెప్తారో యూనివర్స్లో రికార్డ్ అయ్యి అదే మీకు తిరిగి ఇవ్వబడుతుంది, అంతకంటే ఇంకేం లేదు. ఆయన లైఫ్ అంతే ఉంటుంది, అంతకంటే ముందు ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. అంతకంటే ఇక ముందు పోలేడు. ఇక ఆ ఉన్న దాంట్లోనే బతకడం, అక్కడికి లైఫ్ ఎండ్ అవుతుంది. ఇంకేం ఆలోచిస్తాడు, ఇక నాకు 60 ఏళ్ళు నాకు పెన్షన్ వస్తుంది, ఇంకో 20 ఏళ్ళు బతికితే ఎక్కువ అయిపోయి అంటాడు, ఆ 20 ఏళ్ళు చచ్చిపోతాడు. ఒకవేళ కనుక ఆయన కనుక నేను 100 సంవత్సరాలు కూడా ఇలాగే యవ్వనంగా బతుకుతాను ముందు రికార్డ్ చేసుకుంటే ఆ 100 సంవత్సరాల వరకు కూడా ఆయన అలాగే బతుకుతాడు. మీ ఆయుష్ని మీరే పెంచుకోవచ్చు, మీ లైఫ్ని మీరే రాసుకోవచ్చు, మీరు ఎంత ఉన్నతంగా ఉండాలనే ఆలోచన ద్వారా మీ యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇది మనీ మంత్ర. చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు అండ్ ప్రతి దాని మీద హోంవర్క్ చేసినట్టున్నారు మైండ్తో స్పెషల్గా. ఎస్, మీరు ఏదైనా సాధించవచ్చు అండి, ఏదైనా సాధించవచ్చు.
మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మనస్సు, విశ్వం అంతే. ఈ 3 తప్ప ఇంకేం లేదు సృష్టిలో. దీని ద్వారా మీరు ఏదైనా సాధించి విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.